హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం అంటే నెస్టెడ్ లూప్స్. ఈ వీడియోకి వెళ్ళే ముందు మీకు ప్రీవియస్ వీడియోలో ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అది ఛాలెంజ్ ఏంటంటే మీకు ఒక కోడ్ ఇచ్చి అందులో మిస్టేక్ ఏందో ఐడెంటిఫై చేయమన్నమాట. ఇక్కడ మీకు కోడ్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఏంది, ఇక్కడ మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా ఒక పిరమిడ్ షేప్లో ఒక ప్యాటర్న్ అయితే రావాలన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ఇన్పుట్ 3 ఇచ్చినట్టయితే మనకి ఈ విధంగా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అయితే రావాలి. కానీ కోడ్లో మిస్టేక్ ఉండడం వల్ల మనకు అవుట్పుట్ వచ్చేసి ఓన్లీ 2 రోస్ మాత్రమే రావడం జరుగుతుంది. ఇక్కడ మిస్టేక్ ఏందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మిస్టేక్ ఏంటంటే మనం ప్రీవియస్గా కోడ్ చూసినట్టయితే ఇక్కడ ఓన్లీ ఎన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇక్కడ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, 1 నుంచి ఎన్ వరకు, అంటే ఆ ఎన్ అనేది మనకి ఇంక్లూడ్ కాదనమాట. అంటే మనకి ఎన్ అంటే 3 కదా, ఇక్కడ 3 అంటే మనకి 1 2, ఇక్కడ 2 మటుకు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఆ 3 అనేది ఇంక్లూడ్ కాదు. సో మనకి ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ +1 అనేది చేయాలన్నమాట. ఓకేనా. మనం ఇంకొక మిస్టేక్ కూడా ఇందులో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఒక స్పేస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎక్స్ట్రాగా ఒక స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు అవుట్పుట్లో అంత క్లియర్గా అయితే కనపడటం లేదు. ఇక్కడ చూసినట్టయితే మనకి అవుట్పుట్లో ఒక ఎక్స్ట్రా స్పేస్ అయితే రావడం జరుగుతుంది. ఈ స్పేస్ ఎందుకు వస్తుందంటే మనకి ఇక్కడ కే వాల్యూ అనేది మనం డైరెక్ట్గా ఎన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎన్ ఎంత ఉంది, 3 ఉండడం వల్ల మనకి స్టార్టింగ్లో 3 స్పేసెస్ అయితే రావడం జరుగుతుంది. కానీ మనకి ఎన్ని స్పేసెస్ రావాలి, 2 స్పేసెస్. ఎందుకంటే మనకి ఒక ప్లేస్లో మనకి స్టార్ రావాలి కదా, ఇక్కడ ఒక స్టార్ రావాలి కదా. ఆ స్టార్ ప్లేస్లో కూడా మనకి స్పేస్ రావడం వల్ల ఒక స్పేస్ అనేది ఎక్స్ట్రా అవుతుంది అనమాట. సో మనం ఇక్కడ ఏం చేయాలి, k = n-1 చేసినట్టయితే మనకి కట్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఒకసారి మనం VS కోడ్ ఓపెన్ చేసి వీటిని అయితే కరెక్ట్ చేసి అయితే చూద్దాం అనమాట. మనం VS కోడ్ ఓపెన్ చేసినట్టయితే నేను ఆల్రెడీ కోడ్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఒకసారి అయితే రన్ చేద్దాం. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇద్దాం, 3 అని అయితే ఇద్దాం అనమాట. ఇన్పుట్ వచ్చేసి 3. ఇది సేమ్ అవుతుంది, మనకు ఓన్లీ 2 రోస్ మాత్రమే రావడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, ఓన్లీ 2 రోస్ మాత్రమే రావడం జరిగింది. సో మనం ఇక్కడ ఏం చేయాలి, n+1 అయితే చేయాలన్నమాట. n+1 చేసినట్టయితే మనకి 3 రోస్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ రన్ చేసినట్టయితే ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి 3 అనేది ఇస్తున్నాను. 3 అని ఇచ్చినట్టయితే ఈ విధంగా మనకి అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. కానీ మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఒక ఎక్స్ట్రా స్పేస్ అయితే ఉండడం జరిగింది, చూసారు కదా. సో ఆ స్పేస్ పోనీకి మనం ఇక్కడ n-1 అయితే చేయాలన్నమాట. ఓకేనా. n-1 ఈ విధంగా చేసినట్టయితే మనకి కట్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం ఇన్పుట్ వచ్చేసి ఒక 3 అనేది ఇద్దాం. 3 ఇచ్చినట్టయితే చూడండి, ప్రీవియస్ అవుట్పుట్కి ఈ అవుట్పుట్కి ఒక స్పేస్ అయితే పోవడం జరిగింది అనమాట. మళ్ళీ ఒకసారి రన్ చేసి ఇంకొక ఇన్పుట్ అయితే ఇచ్చి చూద్దాం. ఇక్కడ మనం 6 అనేది ఇచ్చినట్టయితే చూసారు కదా, ఈ విధంగా మనకి పిరమిడ్ షేప్ అయితే రావడం జరిగింది. ఓకేనా. మళ్ళీ మనం స్లైడ్లోకి వచ్చినట్టయితే మనం ఈ వీడియోలో నేర్చుకుందాం అంటే నెస్టెడ్ లూప్స్. ఈ నెస్టెడ్ లూప్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం కోడింగ్లో ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే లూప్స్ వచ్చేసి నెస్టెడ్ లూప్స్ అనమాట. ఎందుకంటే మనం డిఫికల్ట్గా ఉన్న ప్రాబ్లమ్స్ని ఈ నెస్టెడ్ లూప్స్ యూజ్ చేసుకోవడం వల్ల మనం ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు కదా. సో మనం ఇక్కడ నెస్టెడ్ లూప్స్ ముందుగా మనం ఏం తెలుసుకుందాం అంటే మనం ప్రీవియస్గా లూప్స్ అంటే ఏందో తెలుసుకున్నాం. ఈ వీడియో మనం నెస్టెడ్ లూప్స్ అంటే ఏందో తెలుసుకుంటాం. అలాగే ఒక ప్రాబ్లం కోడ్ వాక్ త్రూ, అంటే ఒక ప్రాబ్లం తీసుకొని ఆ ప్రాబ్లమ్ని ఏ విధంగా అప్రోచ్ కావాలి, ఈ నెస్టెడ్ లూప్ యూజ్ చేసుకొని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకుంటాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే ముందుగా మనకి నెస్టెడ్ లూప్ యొక్క ఫార్మాట్ వచ్చేసి ఇది అనమాట. ఇది సింటాక్స్. ఇక్కడ చూసినట్టయితే మనకి ఆల్రెడీ లూప్స్ తెలుసు కదా, కండిషనల్ స్టేట్మెంట్, ఇఫ్ కండిషన్ లోపల ఇంకో కండిషన్, నెస్టెడ్ ఇఫ్ అయితే చూసాం కదా. ఇక్కడ సేమ్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇది ఫర్ లూప్, ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్ ఆఫ్ ఏ, ఇది ఒక ఫర్ లూప్. ఈ ఫర్ లూప్ లోపల మనకి దీన్ని మనం అవుటర్ లూప్ అయితే పిలవడం జరుగుతుంది. ఈ ఫర్ లూప్ లోపల మనకి ఒక రిపీటెడ్ బ్లాక్ అయితే ఉండడం జరుగుతుంది. తెలుసు కదా, లూప్ లోపల ఉండే బ్లాక్ ఏమంటాం మనం, రిపీటెడ్ బ్లాక్ అయితే ఉండడం జరుగుతుంది, ఒక కండిషనల్ బ్లాక్. దీన్ని మనం రిపీటెడ్ బ్లాక్ అనేది పిలవడం జరుగుతుంది. ఓకేనా. ఈ రిపీటెడ్ బ్లాక్ లో కూడా మనకి ఇంకో ఫర్ లూప్ అయితే ఉండడం జరిగింది, చూసారు కదా, ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్ ఆఫ్ బి. దీన్నే మనం ఇన్నర్ లూప్ అనేది పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మనకి ఫ్రీక్వెంట్గా డెవలపర్స్ ఏమంటారు అంటే దీన్ని అవుటర్ లూప్, అలాగే దీన్ని ఇన్నర్ లూప్ అనేది మనకు పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ ఇన్నర్ లూప్ కూడా ఇంకొక రిపీటెడ్ బ్లాక్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసారు కదా, బ్లాక్ 2. ఈ బ్లాక్ 2 అనేది ఈ ఫర్ లూప్, ఫర్ ఐటమ్ ఇన్ సీక్వెన్స్ ఆఫ్ బి అని ఉంది కదా, ఈ లూప్కి ఇన్నర్ లూప్కి రిపీటెడ్ బ్లాక్ అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇది రిపీటెడ్ బ్లాక్. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తోటి అయితే డీటెయిల్గా అయితే ఈ ఫర్ లూప్ని అయితే అర్థం చేసుకుందాం. ఒకనే స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్టయితే ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 3, ఇది మన అవుటర్ లూప్. ఓకేనా. దాని లోపల మనం ఒక కండిషనల్ బ్లాక్, అంటే ఒక రిపిటేషన్ బ్లాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ప్రింట్ ఆఫ్ అవుటర్ స్పేస్ కాలన్ స్పేస్ ప్లస్ str ఆఫ్ ఏ. str ఆఫ్ ఏ అంటే ఏంది, మనం నెంబర్ని మనం స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. అలా చేయకుండా మనం కన్కాటినేషన్ చేసినట్టయితే మనకి ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట, టైప్ ఎర్రర్ అనేది రావడం జరుగుతుంది. సో మనం ముందుగానే ఈ నెంబర్ని మనం స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేసినట్టయితే మనకి ఆ రెండు అనేవి కన్కాటినేషన్ అయితే చేయొచ్చు అనమాట. దీని తర్వాత ఇది మన ఇన్నర్ లూప్, తెలుసు కదా, ఫర్ బి ఇన్ రేంజ్ ఆఫ్ 7, 9.
ఓకేనా. ఇక్కడ మనకి ఏం చేస్తుంది అవుటర్ లూప్, మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఎక్కడి నుంచి వెళ్ళి 0 నుంచి వెళ్ళి 2 వరకు, ఎందుకంటే ఈ లాస్ట్ నెంబర్ అనేది ఇంక్లూడ్ కాదనమాట. ఓకేనా. ఇప్పుడు ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది, మనకి 7 నుంచి వెళ్ళి 8 వరకు మనకు సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. దీని తర్వాత ఈ ఇన్నర్ లూప్ లోపల ఒక రిపీటెడ్ బ్లాక్ అయితే ఉండడం జరుగుతుంది. బ్లాక్ ఏంది, ప్రింట్ స్పేస్ ఇన్నర్ స్పేస్ కాలన్ స్పేస్ ప్లస్ స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాం. టైప్ కన్వర్షన్ ఆఫ్ బి, STR ఆఫ్ బి చేసినట్టయితే మనం ఈ రెండింటిని కన్కాటినేషన్ అయితే చేయొచ్చు అనమాట. ఈ ఫర్ లూప్స్ అయిపోయిన తర్వాత మనం ప్రింట్ ఎండ్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం, ఎలా వర్క్ అవుతుందో చూద్దాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి స్టెప్ బై స్టెప్ అయితే ఎగ్జిక్యూషన్ అయితే చూద్దాం అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ అవుటర్ లూప్. ఇక్కడ అవుటర్ లూప్ ఏంది, మనకి ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 3, అంటే మనకి ఎక్కడ వరకు ఉంటుంది సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది 0 నుంచి 2 వరకు అనమాట. 0 1 2. ఓకేనా, ఇది తెలుసు కదా మనకి. దీని తర్వాత మనకి సెకండ్ స్టెప్, మనకి ఈ బ్లూ కలర్ బ్లాక్ కనిపిస్తుంది కదా, ఇది మనకి ఆ స్టెప్స్ని చూపిస్తుంది అనమాట. మనకి సెకండ్ స్టెప్, ఇప్పుడు మనం సెకండ్ స్టెప్కి అయితే మూవ్ కావడం జరిగింది. సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా, ఇక్కడ ప్రింట్ ఏం చేస్తున్నాం, అవుటర్ కాలన్ స్పేస్ ప్లస్ STR ఆఫ్ ఏ, అంటే నెంబర్ ఏముంది ఏలో, మనకి ఏలో ముందుగా 0 అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ చూశారు కదా 0 అనేది స్టోర్ అవుతుంది. సో మనకి అవుటర్ కాలన్ 0 అనేది ప్రింట్ చేసాం అనమాట. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా. దీని తర్వాత మనం ఇన్నర్ లూప్లోకి అయితే వెళ్తాం అనమాట. ఓకేనా, దీని తర్వాత మనం ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది, మనకి మళ్ళీ ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది. ఎక్కడి నుంచి వెళ్ళి, ఇక్కడ 7 నుంచి 8 వరకు. ఓకే కదా, 7 నుంచి 8 వరకు. ఇక్కడ లాస్ట్ నెంబర్ అనేది ఇంక్లూడ్ కాదనమాట. ఓకేనా, దీని తర్వాత ఏం చేస్తుంది, ఈ రిపీటెడ్ బ్లాక్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ రిపీటెడ్ బ్లాక్లోకి వచ్చి ప్రింట్ స్టేట్మెంట్, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ముందుగా స్టార్టింగ్లో స్పేస్ వస్తుంది. దీని తర్వాత ఇన్నర్ స్పేస్ కాలన్ స్పేస్ ప్లస్ STR ఆఫ్ బి, మనం నెంబర్ని స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. టైప్ కన్వర్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎందుకు చేయాలంటే, ఈ విధంగా చేయకపోతే మనకి టైప్ ఎర్రర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ బీలో ఏముంది 7 అనమాట. ఓకేనా, ఫస్ట్గా 7 అవుతుంది. దీని తర్వాత మళ్ళీ ఇన్నర్ లూప్ మళ్ళీ పైకి అయితే రావడం జరుగుతుంది, ఎందుకంటే మనకి ఇన్నర్ లూప్లో ఉన్న సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది కంప్లీట్ కాలేదు కదా. ఎప్పుడైతే మనకి ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిన తర్వాతనే మళ్ళీ అవుటర్ లూప్కి అయితే పోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది మనం మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇంకా ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ కాలేదు. సో మనకి నెక్స్ట్ 8 అయితే మనకి బీలో అనేది స్టోర్ కావడం జరుగుతుంది. ఓకేనా, బీలో 8 అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ రిపీటెడ్ బ్లాక్ అనేది ప్రింట్ చేస్తున్నాం అనమాట. ప్రింట్ చేయడం వల్ల మనకి ఇన్నర్ కాలన్ 8 అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఏమైంది, ఇన్నర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది. 7 అయిపోయింది, 8 అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ అవుటర్ లూప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అవుటర్ లూప్కి ఎందుకు వెళ్తుంది, అవుటర్ లూప్లో ఇంకా 2 నెంబర్స్ అయితే ఉండడం జరిగింది. ఓన్లీ 0 ఉన్నప్పుడు ఒక టైం లూప్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం సెకండ్ టైం ఈ కండిషనల్ బ్లాక్ని అయితే రిపీట్ చేయాలి, ఈ రిపిటేషన్ బ్లాక్ని. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ సేమ్ అనమాట, సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఏలో మనకి 1 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏలో 1 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ కింది స్టెప్, మనకి కింది స్టెప్కి వచ్చినట్టయితే ఏమవుతుంది, అవుటర్ స్పేస్ కాలన్ స్పేస్ 1 అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే 1లో ఇక్కడ ఏలో 1 ఉంది కాబట్టి మనకి 1 అనేది ప్రింట్ కావడం జరిగింది. ఓకేనా, అవుటర్ కాలన్ 1 అయితే ప్రింట్ కావడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా ఇన్నర్ లూప్ అయితే రన్ కావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ప్రీవియస్ ఉంది కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా రన్ కావడం జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. చూసారు కదా, ఇక్కడ మనకి 7 మళ్ళీ 8 అయితే రావడం జరిగింది. మళ్ళీ ఏమవుతుంది, బీలో ఏ అనేది స్టోర్ అవుతుంది అనమాట. మళ్ళీ బీలో ఏ అనేది స్టోర్ అవుతుంది. మళ్ళీ ఈ కండిషనల్ బ్లాక్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ రిపిటేషన్ బ్లాక్లోకి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఏమవుతుంది, మళ్ళీ ప్రింట్ అయిందనమాట. స్పేస్ ఇన్నర్ స్పేస్ కాలన్ స్పేస్ ప్లస్ STR ఆఫ్ బి. ఓకేనా, బీలో ఎంత ఉంది మనకి 7 కదా. సో మనకి ఇక్కడ 7 అనేది ప్రింట్ కావడం జరిగింది. దీని తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఇన్నర్ లూప్ మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట. పైకి వెళ్ళి మళ్ళీ బీలో 8 అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, మళ్ళీ బీలో 8 అనేది స్టోర్ అవుతుంది. మళ్ళీ ఈ రిపిటేషన్ బ్లాక్ ఇందులోకి వచ్చి మళ్ళీ ఇన్నర్ లూప్ ఇన్నర్ కాలన్ 8 అనేది ప్రింట్ కావడం జరిగింది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏమైంది, మనకి ఇన్నర్ లూప్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా, సెకండ్ టైం ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ అవుటర్ లూప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అవుటర్ లూప్కి ఎందుకు వెళ్తుంది అంటే, మళ్ళీ ఇక్కడ ఒక లూప్ ఒకసారి అయితే లూప్ అనేది రిపీట్ అవ్వాల్సింది ఉందన్నమాట. కానీ ఇక్కడ 2 అనే ఇంకో నెంబర్ అయితే ఉండడం జరిగింది. మళ్ళీ అవుటర్ లూప్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ అవుటర్ లూప్లో ఏమవుతుంది, మళ్ళీ ఏలో 2 అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ మళ్ళీ ఏలో 2 అనేది స్టోర్ అవుతుంది. దీని తర్వాత మళ్ళీ ఈ రిపిటేషన్ బ్లాక్లోకి అయితే రావడం జరుగుతుంది. ఈ రిపిటేషన్ బ్లాక్లోకి వచ్చి ఏం ప్రింట్ అవుతుంది, అవుటర్ కాలన్ 2 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, అవుటర్ కాలన్ 2 అనేది ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఇన్నర్ లూప్ ఇప్పుడు చూసారు కదా, మళ్ళీ ఇన్నర్ లూప్కి అయితే రావడం జరుగుతుంది. ఇన్నర్ లూప్కి వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, మళ్ళీ జనరేట్ చేయడం వల్ల మళ్ళీ
ఈ రిప్లేషన్ బ్లాక్లోకి రాగానే మళ్ళీ ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇన్నర్ అని ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీకు కనిపిస్తుందో, ఇక్కడ మీకు ఇన్నర్ 7 అనేది ప్రింట్ అయింది అనమాట. ఓకేనా, ఇన్నర్ 7 అనేది ప్రింట్ అయింది. దీని తర్వాత మళ్ళీ ఇంకా 8 ఉంది కదా, సో మళ్ళీ ఇన్నర్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఇన్నర్ లూప్ ఏమవుతుంది, మళ్ళీ బీలో 8 అనేది స్టోర్ అవుతుంది అనమాట. బీలో 8 అనేది స్టోర్ అవుతుంది. సో మళ్ళీ ప్రింట్ చేస్తే మనకి ఇన్నర్ కాలన్ 8 అనేది రావడం జరిగింది. ఓకేనా, దీని తర్వాత ఏమవుతుంది, మనకి అవుటర్ లూప్ అయిపోయింది. ఓకేనా, ఇన్నర్ లూప్ అయిపోయింది. మళ్ళీ అవుటర్ లూప్కి వెళ్తుందా, వెళ్ళదు అనమాట. ఎందుకంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది అయిపోయింది అనమాట. ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అని ఎన్ని ఉంటాయో అన్ని టైమ్స్ అనేది ఆ రిపీటెడ్ బ్లాక్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట, అంటే రన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఈ ఫర్ లూప్ నుంచి వెళ్ళి బయటకు వస్తాం. ఈ నెక్స్టెడ్ ఫర్ లూప్కి వెళ్ళి బయటకు వచ్చి ప్రింట్ ఎండ్ అనేది చేస్తాం అనమాట. ఇక్కడ మనం ప్రింట్ ఎండ్ అనేది చేసినాం. ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, దీన్ని మనం ఒకసారి విఎస్ కోడ్లో అయితే చేసి చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఆ కోడ్ని అయితే రాద్దాం. మన ప్రీవియస్ కోడ్ని అయితే రిమూవ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ముందుగా మనం ఫర్ లూప్ ఫర్ ఏ ఇన్ రేంజ్ ఆఫ్ 3 అనమాట. ఓకేనా, ఇది మన అవుటర్ లూప్. ఓకేనా, ఇక్కడ మనం కామెంట్లో అయితే పెట్టుకుందాం అవుటర్ లూప్. ఓకేనా, దీని తర్వాత మనం ఏం చేద్దాం, ఒక స్టేట్మెంట్ అయితే ప్రింట్ చేద్దాం అనమాట. ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏం చేద్దాం, అవుటర్ అని ఇచ్చి కాల్ అని ఇచ్చి స్పేస్ ఇచ్చి మనం దీనికైతే ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో తెలుసుకోనికి మనం ఈ స్ట్రింగ్ని అయితే అందులో ఉన్న వాల్యూని అయితే ప్రింట్ చేసుకుందాం అనమాట. ఏలో ఉన్న వాల్యూని ప్రింట్ చేసుకుందాం. దానికోసం మనం ఆ ఏలో ఏముంది, మనకి ఇంటీజర్ నెంబర్ ఉందన్నమాట, ఇంటీజర్ టైప్ ఉంది. సో మనం స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేయాలి. ఎస్టీఆర్ఓ మనం ఏ చేయాలన్నమాట. ఓకేనా, దీని తర్వాత మనకి ఇన్నర్ లూప్ ఫర్ బి ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి 7 నుంచి 9 వరకు. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం చేద్దాం, ఇక్కడ ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది, మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్ జనరేట్ చేస్తుంది కదా. సారీ, అవుటర్ లూప్ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తుంది, మనకి 0, 1, 2 వరకు అయితే జనరేట్ చేస్తుంది. ఓకేనా, సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది ఇక్కడ మీరు ఈ విధంగా కామెంట్స్లో పెట్టుకుంటే మీకైతే ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. ఈ రేంజ్ ఫంక్షన్ 0 నుంచి 2 వరకు అయితే నెంబర్స్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ ఇన్నర్ లూప్ ఏం చేస్తుంది, మనకి ఇన్నర్ లూప్ ఇందులో మనకి 7 అలాగే 8 అనేది ఉంటుంది అనమాట. ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఒక ప్రింట్ స్టేట్మెంట్ అయితే ఇద్దాం. ప్రింట్ ఆఫ్ డబుల్ కోట్స్ మధ్యలో స్పేస్ ఇచ్చి ఇన్నర్ కాలన్ స్పేస్ ఇచ్చి అండ్ బీలో ఉన్న వాల్యూని అయితే కన్కేటినేషన్ అయితే చేద్దాం. సో మనం దానికోసం మనం స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ చేద్దాం అనమాట. ఎస్టీఆర్ ఆఫ్ బి అని ఇచ్చినట్టయితే మనకి ఆ నెంబర్ అనేది స్ట్రింగ్లోకి అయితే కన్వర్ట్ కావడం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఈ నెస్టెడ్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత, ఈ ఫర్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఎండ్ అనేది ప్రింట్ చేద్దాం అనమాట. ఓకేనా, ఎండ్ అనేది ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఎండ్. ఓకేనా, ఎప్పుడైతే ఎండ్ అనేది ప్రింట్ అవుతుందో మనకి ఈ నెస్టెడ్ లూప్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. మనం దీన్ని ఒకసారి అయితే రన్ చేద్దాం. ఇప్పుడు మనం నేనైతే రన్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ మనం ఈ ప్రీవియస్ అవుట్పుట్ అయితే క్లియర్ చేద్దాం. క్లియర్. మళ్ళీ ఒకసారి అయితే రన్ చేద్దాం. ఓకేనా, ఈ విధంగా రన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, అవుటర్ 0 అంటే ఒకసారి లూప్ అనేది రన్ అయింది. రన్ అయినప్పుడు ఇంటర్నల్ లూప్ ఏం చేసింది, ఇన్నర్ లూప్ 7 అలాగే 8 అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ అవుటర్ లూప్ సెకండ్ టైం రన్ అయింది. అవుటర్ కాలన్ 1 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది, ఇన్నర్ లూప్ 7, 8 అనేది ప్రింట్ అయింది. మళ్ళీ అవుటర్ లూప్ అనేది థర్డ్ టైం అనేది రన్ అయింది అనమాట. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఇన్నర్ లూప్ ఏం చేసింది, 7, 8 అనేది ఇవ్వడం జరిగింది. మనం రేంజ్ అనేది 3 టైమ్స్ ఇచ్చాం కాబట్టి మనకి 3 టైమ్స్ అనేది ఈ రిపీటెడ్ బ్లాక్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిందనమాట. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ ఈ కోడ్ల నుంచి బయటకు వచ్చి మనకి ఎండ్ అనేది ప్రింట్ కావడం జరిగింది అనమాట. ఓకేనా, మనం డిఫరెంట్ నెంబర్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 కాకుండా 12 ఇచ్చామనుకోండి, ఇన్నర్ లోపల మనకి 7 నుంచి ఎక్కడ వరకు 11 వరకు అయితే నెంబర్స్ అనేది ప్రింట్ అవుతాయి అనమాట. ఓకేనా, మనం ఇక్కడ మనం ఒకసారి అయితే రన్ చేద్దాం. ఇక్కడ మనం రన్ చేసినట్టయితే చూసారు కదా, మనకి ఫస్ట్ టైం అనేది లూప్ రన్ అయినప్పుడు ఇన్నర్ లూప్లో మనకి 7, 8, 9, 10, 11 అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనకి 3 టైమ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది మన నెస్టెడ్ లూప్స్. అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన స్లైడ్లోకి అయితే వద్దాం. ఇది మన
నెస్టెడ్ లూప్ ఒక ఎగ్జాంపుల్. మనం ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం తీసుకొని మనం ఇంకా డీటెయిల్గా అయితే అర్థం చేసుకోవాలి అనమాట. ఇప్పుడు మనకు ప్రాబ్లం ఏంది, ట్రయాంగులర్ ప్యాటర్న్ విత్ నెంబర్స్. మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావాలి. క్వశ్చన్ ఏంది, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ ట్రయాంగులర్ ప్యాటర్న్ విత్ నెంబర్స్ ఇన్ ఎన్ రోస్. ఓకేనా, వేర్ ఇంటీజర్ ఎన్ ఈస్ గివెన్ యాజ్ ఇన్పుట్. ఓకేనా, ఇప్పుడు మనకి ఒక ఇన్పుట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఇన్పుట్ ఎంత ఇచ్చారు, అన్ని రోస్ అయితే ప్రింట్ కావాలి. మనకి ఈ విధంగా ట్రయాంగులర్ ప్యాటర్న్ అనేది ప్రింట్ కావాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం దీని అయితే ముందుగా ఇన్పుట్ ఫార్మాట్ ఏంది, ఒక పాజిటివ్ ఇంటీజర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అవుట్పుట్ ఫార్మాట్ ఏంది, మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావాలి. మనకి ఇక్కడ నోట్ ఏంటంటే మనకి ప్రతి నెంబర్ తర్వాత స్పేస్ అయితే ఉండాలన్నమాట. ప్రతి నెంబర్ తర్వాత స్పేస్ అయితే ఉండాలి. ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేసి మనం స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేసినట్టయితే మనం ఈ ప్రీవియస్ కోడ్ని అయితే తీసేద్దాం. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ మనకి ఒక ఇన్పుట్ ఒక నెంబర్ కావాలి కదా, నమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్ నెంబర్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకేనా, ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి మనం 3 అని తీద్దాం. మన తర్వాత మనం యూజర్కి వెళ్ళి తీసుకుందాం. ఇన్పుట్ వచ్చేసి 3. ఇక్కడ మనం ఇన్పుట్ అనేది 3 ఇచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి ఇన్పుట్ అనేది 3 ఇచ్చినప్పుడు మనకి ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ లైన్లో 1, సెకండ్ రోలో 1 స్పేస్ 2, థర్డ్ రోలో 1 స్పేస్ 2 స్పేస్ 3. ఓకేనా, ఇప్పుడు మనం ఈ థర్డ్ లైన్ అయితే ప్రింట్ చేద్దాం. ఓకేనా, ఇది ఎందుకు ప్రింట్ చేస్తున్నాం అనేది మనం ముందుకెళ్తుంటే తెలుస్తుంది. ఇప్పుడు మనం థర్డ్ లైన్ అనేది ప్రింట్ చేద్దాం. ఈ థర్డ్ లైన్ ఏ ఫార్మాట్లో ఉంది, STR స్ట్రింగ్ ఫార్మాట్లో అయితే ఉన్నాయి కదా. నెంబర్స్ని మనం ముందుగా స్ట్రింగ్స్ కన్వర్ట్ చేసి ఇప్పుడు మనం కోడ్ రాస్తుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ముందుగా థర్డ్ లైన్ అయితే ప్రింట్ చేద్దాం. ఓకేనా, థర్డ్ లైన్ ఇక్కడ మనం ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. row_out అని ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. మనం థర్డ్ రౌండ్ ప్రింట్ చేద్దాం అనుకున్నాం కదా. థర్డ్ రౌండ్ ప్రింట్ చేయాలంటే మనకి ఏంది, str1 ప్లస్ ప్రతి నెంబర్ తర్వాత స్పేస్ ఉంది కదా, స్పేస్ మళ్ళీ ప్లస్ str2 ప్లస్ స్పేస్ ప్లస్ str3 ప్లస్ స్పేస్ అనమాట. ఇప్పుడు మనం దీని అయితే ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మనం ప్రింట్ ఆఫ్ row_out అనేది ఇద్దాం. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనకి ఏమొస్తుంది, 1 స్పేస్ 2 స్పేస్ 3 అనేది రావాలన్నమాట. ఇక్కడ మనం ఈ ప్రీవియస్ అవుట్పుట్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ చేసినట్టయితే ఇక్కడ మనం రన్ చేసినట్టయితే మనకి 1 స్పేస్ 2 స్పేస్ 3 ఇక్కడ చూసారు కదా, 1 స్పేస్ 2 స్పేస్ 3 ఈ విధంగా అయితే రావడం జరిగింది. ఇంకా మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ఇక్కడ మీరు చూసినట్టయితే దీన్ని మనం ఇంకా ఏ విధంగా రాయొచ్చు, ఇప్పుడు మనం దీన్ని ఒక స్ట్రింగ్ తీసుకొని ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకొని ఒక్కొక్క నెంబర్ని యాడ్ చేద్దాం అనమాట. ఇక్కడ మనం ఏం చేద్దామంటే row_is ఈక్వల్ టు ఒక ఎంప్టీ స్ట్రింగ్, ఇక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకొని మనం ఏం చేద్దాం, row ప్లస్ స్పేస్ ఇక్కడ మనం దీనికైతే యాడ్ చేద్దాం. row_out అని ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నాం కదా, దాంట్లో అయితే యాడ్ చేద్దాం అనమాట. row_out ప్లస్ ఈ స్ట్రింగ్ అయితే యాడ్ చేద్దాం. స్ట్రింగ్ ప్లస్ స్పేస్ అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ ఏం చేద్దాం, మనం సెకండ్ నెంబర్ కూడా యాడ్ చేద్దాం అనమాట. row ఈజ్ ఈక్వల్ టు row ప్లస్ str2. ఓకేనా, ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే మనకి ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీట్ అవుతుంది అనేది తెలుసుకోనికి అనమాట. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ row_out ఈజ్ ఈక్వల్ టు row_out ప్లస్ str3. ఓకేనా, ప్లస్ స్పేస్. మనకి ఈ విధంగా ఇచ్చినా కానీ మనకి సేమ్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, మనం ఒకసారి రన్ చేసి అయితే చూద్దాం. మనం రన్ చేసినట్టయితే చూసారు కదా, 1 స్పేస్ 2 స్పేస్ 3 అని అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు ఒకటి చూసినట్టయితే మనకి ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఈ సింగిల్ ఇన్స్ట్రక్షన్ అనేది రిపీట్ అవుతుందన్నమాట. ఒక స్టేట్మెంట్ మనకి నెంబర్ ఆఫ్ టైమ్ రిపీట్ కావడం జరుగుతుంది. ఓన్లీ ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది, ఇక్కడ 1 2 3 ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేవి మాత్రమే చేంజ్ కావడం జరుగుతుంది అనమాట. ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ మాత్రమే చేంజ్ కావడం జరుగుతుంది. సో మనం దీన్ని ఏం చేసుకోవచ్చు, ఫర్ లూప్ అయితే పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు మనం దీనికోసం ఒక ఫర్ లూప్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనం ఫర్ సీక్వెన్స్ నెంబర్స్ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి, 1 నుంచి 3 వరకు కావాలి. అంటే మనకి 3 వరకు అంటే రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, n+1 3+1 అయితే చేయాలన్నమాట. అంటే మనకి 4 వరకు అయితే ఇవ్వాలన్నమాట. 4 వరకు ఇస్తే మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది 3 వరకు అయితే రావడం జరుగుతుంది. ఇది తెలుసు కదా మనకి.
ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ రిపీట్ అయ్యే ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి రిమూవ్ చేద్దాం, ఓన్లీ ఒక ఇన్స్ట్రక్షన్ మాత్రం ఉంచుదాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ వన్ ప్లేస్లో మనం సీక్వెన్స్ అండర్స్కోర్ నెంబర్స్ అనేది ఇద్దాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది ఒక్కొక్క నెంబర్ అయితే రావడం జరుగుతుంది. సేమ్ మళ్ళీ మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సేమ్ 1 స్పేస్ 2 స్పేస్ 3 అని అయితే వస్తుంది అనమాట. సో దీని అయితే రన్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ మనం రన్ చేసినట్లయితే చూసారు కదా, మళ్ళీ 1 స్పేస్ 2 స్పేస్ 3 అయితే రావడం జరిగింది. ఓకేనా. ఇప్పుడు మనం థర్డ్ రో రానికి అయితే చేసాం. ఇప్పుడు మనకి థర్డ్ రో అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం సెకండ్ రో అయితే తెచ్చుకుందాం. ఇప్పుడు మనం సెకండ్ రో, ఈ సెకండ్ రో కోసం మనం ఏం చేస్తున్నాం, సేమ్ కోడ్ని మనం అయితే కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని మనం పైన అయితే పేస్ట్ చేద్దాం. ఇక్కడ మనకి సెకండ్ రో. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓన్లీ ఇక్కడ నెంబర్ 4 కాడ 3 పెట్టినట్టయితే మనకి సెకండ్ రో అయితే రావడం జరుగుతుంది కదా. ఇక్కడ మనకి 4 కాడ 3 పెడదాం. ఓకేనా. మళ్ళీ ఒకసారి అయితే రన్ చేద్దాం. ఇప్పుడు మనకి సెకండ్ రో ప్లస్ థర్డ్ రో వస్తాయి అనమాట. సెకండ్ రోలో వచ్చాయి 1 స్పేస్ 2 వచ్చాయి. థర్డ్ రోలో ఏమొచ్చింది 1 స్పేస్ 2 స్పేస్ 3 అయితే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ రోని అయితే ప్రింట్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ రోని అయితే ప్రింట్ చేద్దాం. మళ్ళీ ఫస్ట్ రో సేమ్ కోడ్. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేంజ్ చేయాలి, ఓన్లీ ఇక్కడ 3 కాడ 2 పెట్టాలన్నమాట. 2 పెట్టినట్టయితే మనకి 1 అనేది ఈ సీక్వెన్స్ అండర్స్కోర్ నెంబర్లో స్టోర్ అవుతుంది. దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. మళ్ళీ రన్ చేసినట్టయితే చూసారు కదా, 1 స్పేస్ 2 1 స్పేస్ 2 స్పేస్ 3 చూసారు కదా, మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరిగింది. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ఓన్లీ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. 3 టైమ్స్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీట్ అయింది. చూసారు కదా, ఈ విధంగా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీట్ కావడం జరిగింది. రిపీట్ అవుతుందంటే మనం ఏం చేయాలి, మనం ఫర్ లూప్లో పెట్టుకోవచ్చు కదా. కానీ ఇక్కడ ఓన్లీ ఏం చేంజెస్ అవుతున్నాయి, ఇక్కడ మనకి ఓన్లీ 2 ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అనేది చేంజ్ అవుతున్నాయి అన్నమాట. 3 4 ఈ విధంగా అయితే చేంజ్ కావడం జరుగుతుంది. సో మనం దీనికోసం ఒక ఫర్ లూప్ అయితే క్రియేట్ చేద్దాం. ఫర్ ఐ ఫర్ ఏం చేద్దాం, రో నెంబర్ అనేది ఇద్దాం. రో నమ్ ఇన్ రేంజ్ ఆఫ్ ఎక్కడి నుంచి 1. దీని అయితే తర్వాత ఇద్దాం, చూద్దాం మనకి ఎక్కడ ఏమొస్తుందో. ఇప్పుడు మనకి ఈ రిపీట్ బ్లాక్లో మనకి డూప్లికేట్స్ అని రిమూవ్ చేద్దాం. ఇప్పుడు మనం దీన్ని అయితే రిమూవ్ చేద్దాం. ఓన్లీ ఒక బ్లాక్ ఆఫ్ కోడే ఉంచుదాం అనమాట. ఇక్కడ మనకి ఓన్లీ 1 బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఈ లూప్లో అయితే పెడదాం. ఓకేనా. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఇక్కడ మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ నెంబర్స్ అనేది ఎక్కడి వరకు రావాలి, 4 వరకు రావాలి కదా. సో మనం ఇక్కడ ఏం పెట్టాలి, మనకి ఎన్ని రోస్ అనేది రిపీట్ అవుతుంది, ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అవుతుంది కదా. ఇక్కడ ఎన్ని రోస్ వచ్చాయి, 3 రోస్ అయితే రావడం జరిగింది. మనకి నెంబర్ అయితే ఎంత అయితే ఉంటుందో అన్ని టైమ్స్ కదా. సో మనకి దానికోసం మనకి ఇక్కడ 4 అనేది పెట్టాలన్నమాట. 4 అనేస్తే మనకి 3 టైమ్స్ అనేది ఈ రిపీటెడ్ బ్లాక్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి 4 అని పెట్టినాడైతే ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకి 2 ఉంది కదా. ఇక్కడ మనకి ఈ రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, అవుటర్ లూప్. ఈ అవుటర్ లూప్ ఏం చేస్తుంది, మనకి సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తుంది, 1 2 3 ఇంతవరకే కదా. మనకి ముందుగా రో అండర్స్కోర్ నెంబర్లో ఏం స్టోర్ అవుతుంది, 1 అనేది స్టోర్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి 2 కావాలి కదా. సో మనం దానికోసం రో అండర్స్కోర్ నెంబర్ +1 అయితే పెడదాం అనమాట. ఓకేనా. రో అండర్స్కోర్ నెంబర్ +1. ఓకేనా. ఈ విధంగా పెట్టినప్పుడు మనకి 3 టైమ్స్ అనేది ఈ నెస్టెడ్ లూప్ అనేది రిపీట్ అవుతుంది అనమాట. రిపీట్ అయ్యి మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకేనా. సరే మనం ప్రింట్ చేసి అయితే చూద్దాం. సరే అయితే రన్ చేద్దాం. రన్ చేసినట్టయితే చూసారు కదా, 1 ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 1 స్పేస్ 2, థర్డ్ రోలో 1 స్పేస్ 2 స్పేస్ 3 అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనం యూజర్కి వెళ్ళి ఇన్పుట్ అయితే తెచ్చుకుందాం అనుకోండి. ఇక్కడ మనం డైరెక్ట్గా ఏం చేద్దాం, ఇన్పుట్ ఫంక్షన్ అయితే ఇద్దాం, ఇంట్ ఆఫ్ ఇన్పుట్. సరే మనం మళ్ళీ అయితే రన్ చేద్దాం. ఇక్కడ మనం రన్ చేసినట్టయితే ఇక్కడ మనం ఏం ఇద్దాం, ఒక 6 అనేది ఇచ్చామనుకోండి, మనకి 6 రోస్ అనేది ప్రింట్ కావాలి. ఒక్కొక్క నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ రావాలన్నమాట. ప్రతి నెంబర్ మధ్యలో స్పేస్ అయితే ఉంటుంది. చూసారు కదా, మనకి 6. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ మనం 4 ఇచ్చాం కదా. ఇక్కడ మనం 4 ఉంచడం వల్ల మనకి చేంజ్ కావట్లేదు అనమాట. ఇక్కడ మనకి నెంబర్ +1 అయితే చేయాలన్నమాట. నమ్ +1 అంతే కదా. ఇప్పుడు మనం రన్ చేసినట్టయితే మనకు కావాల్సిన అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం 6 అనేది ఇద్దాం. ఓకేనా. చూసారు కదా, ఈ విధంగా మనకి 6 రోస్ అనేవి ఈ విధంగా 1 స్పేస్ 2 1 స్పేస్ 2 స్పేస్ 3 ఈ విధంగా మనకి రిపీట్ అయితే కావడం జరిగింది అనమాట. మళ్ళీ ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి రన్ చేసి ఇంకో నెంబర్ అయితే ఇచ్చి చూద్దాం. ఇప్పుడు మనం 5 అనేది ఇద్దాం. చూసారు కదా, మనకి 5 రోస్ అయితే ప్రింట్ కావడం జరిగింది. ఈ విధంగా ఈ ట్రయాంగులర్ షేప్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది. ఓకేనా. ఈ విధంగా మనం ఈ ఒక స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకోవాలన్నమాట ప్రాబ్లమ్ని. ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రిపీట్ అవుతుంది,
దేన్ని మనం నెస్టెడ్ లూప్లో పెట్టాలి అంటే ఇన్నర్ లూప్లో పెట్టాలి, ఏది అవుటర్ లూప్లో ఉండాలి. అవుటర్ లూప్లో ఏది ఉండాలంటే ఎన్ని టైమ్స్ రిపీట్ కావాలి, ఆ రోస్ ఎన్ని ఉంటాయో అన్ని టైమ్స్ కోసం మనం అవుటర్ లూప్ అయితే యూజ్ చేస్తాం. అలాగే ఈ విధంగా మనకి నెంబర్స్ కోసం మనం ఇన్నర్ లూప్ అయితే యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మన స్లైడ్లోకి వచ్చినట్టయితే మనం ఇందులో చేసే పాసిబుల్ మిస్టేక్ ఏందో చూద్దాం అనమాట. ఇందులో మనం చేసే పాసిబుల్ మిస్టేక్, ఇక్కడ మనం చేసే పాసిబుల్ మిస్టేక్ ఏంటంటే 1 నుంచి నంబర్ వరకు మాత్రం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ విధంగా ఇస్తే ఏమవుతుంది, మనకి 2 రోస్ మాత్రం ప్రింట్ కావాలి. యాక్చువల్గా మనకి 3 రోస్ కావాలి. సో దానికోసం నెంబర్ +1 అయితే ఇవ్వాలన్నమాట ఇక్కడ. ఓకేనా, నెంబర్ +1 అనేది ఇవ్వాలి. ఇది ఫ్రీక్వెంట్గా చేసే మిస్టేక్. దీని తర్వాత ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మనకి ఓన్లీ నెంబరే వచ్చినాం అనుకోండి, ఇక్కడ ఓన్లీ నెంబర్ వేస్తే మనకి జీరోస్ మాత్రమే రావడం జరుగుతుంది. 0 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 1 కాకుండా ఓన్లీ నెంబరే ఇచ్చారు. ఓకేనా. ఒకసారి ఈ 1 తీసేసి ఓన్లీ నెంబర్ ఇచ్చి చూడండి అనమాట, మీకు అవుట్పుట్ ఏమొస్తుంది. ఓకేనా. మనం నెస్టెడ్ లూప్ అనేది ఓన్లీ ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ పెట్టడమే కాకుండా మనం ఈ ఫర్ లూప్ లోపల ఇంకొక వైల్ లూప్ కూడా పెట్టవచ్చు అనమాట. ఓకేనా. ఈ విధంగా ఇంకొక వైల్ లూప్ కూడా ఇవ్వచ్చు. వైల్ లూపే కాకుండా మీరు వైల్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. వీటిని కూడా మనం నెస్టెడ్ లూప్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. మళ్ళీ వైల్ లూప్ లోపల ఇంకొక వైల్ లూప్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు కొన్ని కోడింగ్ ప్రాక్టీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో అన్నీ అయితే కవర్ అయితే మీరైతే ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసినట్టయితే. ఓకేనా. కానీ మీరు ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ప్రతి కాన్సెప్ట్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ PDF డౌన్లోడ్ చేసుకొని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి అనమాట. ఓకేనా. ఇక్కడ మీకు ఒక ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ వీడియోలో సేమ్ అనమాట ఒక క్వశ్చన్ అనేది ఉండడం జరుగుతుంది. అందులో ఒక చిన్న మిస్టేక్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ మిస్టేక్ ఏందో మీరైతే ఐడెంటిఫై చేయాలన్నమాట. మన ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చేసి ఇదనమాట. ఓకేనా. మనకి సేమ్ ప్రీవియస్ ప్యాటర్నే కానీ రివర్స్లో అయితే ఉండడం జరిగింది. ఇందులో ఒక చిన్న మిస్టేక్ అయితే ఉండడం జరిగింది. ఆ మిస్టేక్ ఏందో కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.